హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా మన అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం గురించి అయితే మీకు చెప్తానబ్బా. ఎందుకంటే కన్నా ఆయన గెలవక ముందు వచ్చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది అమెరికాకి వెళ్ళి మరీ డప్పు కొట్టారు, అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి. మన ట్రంప్ గారు ఈరోజు వచ్చేసి ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? మన భారతదేశం నుంచి పంపించినటువంటి మామిడి పళ్ళని వెంటనే ఇక్కడ నుంచి తొలగించాలి, మీ భారతదేశానికి తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు తీసుకొని వెళ్ళకపోయారే అనుకోండి, నేను వాటిని నుజ్జు చేస్తా అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తున్నారు ట్రంప్ గారు. ఆ మామిడికాయల యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? 1000 కోట్లు, 2000 కోట్లు, 500 కోట్లు కాదు బ్రో, ఏకంగా 4000 కోట్ల విలువ చేసేటటువంటి సంపద అనమాట ఈ మామిడి పళ్ళు. మరి ఈ మామిడి పళ్ళని ఎందుకు ట్రంప్ గారు వద్దంటున్నారంటే కన్నా, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ మామిడి పళ్ళు నాణ్యత లేదంట, అంతేకాకుండా చాలా పుల్లగా ఉన్నాయంట, క్వాలిటీ లేవంట. అందుకని చెప్పేసి తీసుకోమని చెబుతున్నారు. ఇంకా ఏముంది మన వాళ్ళు చేసేది, ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎలాగో తీసుకుని వెళ్ళినటువంటి ఖర్చు ఒక బొక్క అయితే, ఇప్పుడు మళ్ళీ భారతదేశానికి తీసుకొని రావాలంటే ఇదొక ఖర్చు అని చెప్పేసి ప్రస్తుతం వచ్చేసి వాటిని సముద్రంలో వేయాలా, లేకపోతే కనుక వాటిని నుజ్జు చేయాలా ట్రంప్ గారు చెప్పినట్టు అని చెప్పేసి ఇప్పుడైతే ఆలోచనలో పడ్డారు మన భారత సంస్థలు. ఇలా ఉన్నదనమాట ట్రంప్ గారి యొక్క వ్యవహార శైలి. ఇక రెండోది వచ్చేసి, కేవలం ట్రంప్ గారు రావాలని చెప్పేసి ఎవరైతే భజన చేశారో వాళ్ళు ఇంకొక భజన కూడా చేశారు. అదే ఇజ్రాయెల్ గురించి. మన మిత్ర దేశము నెతన్యాహు గారు తలుచుకుంటే కన్నా పాలస్తీనాను లేకుండా చేస్తారు, తయారయ్యారంటే కన్నా మన భారతదేశంలో కూడా భగవంతుని దయ వల్ల మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా చెన్నై, కేరళ చూస్తే కన్నా ఇంత ఉన్మాదం లేదు. కానీ మనం కాస్త కన్నా యూపీ, బీహార్ అక్కడ వెళ్ళామనుకుంటే వాళ్ళు ఉన్మాదం ఎలా తయారైందంటే కన్నా పాలస్తీనానే లేకుండా చేయాలి, అది చేయాలంటే కన్నా అమెరికా, అదేవిధంగా నెతన్యాహు చేయగలుగుతాడని చెప్పేసి తెగ డప్పులు అయితే కొట్టారు కదా. ఇక మిగిలి ఉన్నదల్లా ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే. ఇక త్వరలోనే వాళ్ళు కూడా మన వాళ్ళకి దవిడి చేస్తారు, అప్పుడు మన వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాకపోతే కొంతమంది కొన్ని వీడియోస్ నేను కూడా చూసినప్పుడు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. మరి అంత పవర్ఫుల్ లేడీ అయినప్పుడు ఇందిరాగాంధీ గారు మరి కాశ్మీర్ ఎందుకు మన భారతదేశంలో కలపలేదు అంటే కన్నా, అప్పుడు ఈస్టర్న్ పాకిస్తాన్లో యుద్ధం చేసింది మన భారత ఆర్మీ. అంటే కేవలం బంగ్లాదేశ్ని అప్పుడు విడదీయాలని చెప్పేసి మాత్రమే యుద్ధం చేశారే తప్ప ఏదో కాశ్మీర్ గురించో లేదంటే కన్నా కన్యాకుమారి గురించో కాదు బ్రో. మరొక విషయం ఏంటంటే కన్నా, రీసెంట్గా పాకిస్తాన్లో వచ్చేసి అమెరికాకు చెందినటువంటి ఫైటర్ జెట్స్ కూడా అరంగేట్రం చేశాయన్నమాట. ఏమని మాత్రం భారతదేశం కన్నా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే కన్నా మేము కూడా దుంకుతామని చెప్పేసి. ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మతాలకి, పార్టీలకు అతీతంగా మనం భారతీయులం అనేటటువంటి ఒక ఆలోచన శైలిని ఖచ్చితంగా పిల్లల యొక్క మైండ్ సెట్లో ఖచ్చితంగా నింపండి బ్రో. హిందూ, ముస్లిం అనేటటువంటి గలవాలు పెట్టుకుంటే కన్నా ఇక్కడ మనం సాధించేదంటూ ఏమీ లేదు.